చాలామంది వాళ్ళు చేసే పనులకి వేరే వాళ్ళని నిందించడం బాగా అలవాటైపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక రాత రాసే ఉంటాడు. దానికి తగ్గట్టు కాకుండా కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మనం ఏం చేస్తే అదే రిటర్న్ ఇస్తుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నమ్మే వాళ్ళు ఎంతమంది, నమ్మని వాళ్ళు ఎంతమంది అన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితం వచ్చేటప్పటికి వేరే వాళ్ళ వల్ల జరిగింది అంటారు. కాదు, అది మీ కర్మ. మీ చేసిన తప్పులు మీకు తిప్పికొట్టినప్పుడైనా మీరు గ్రహించి, అరే నేను ఇలా చెయ్యకుండా ఉండాల్సింది, ఏ పాపం ఏ కర్మ ఇట్లా చేశాను, ఇక ముందైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉందాము అనుకుంటే ఇక ముందు జీవితమైనా సుఖంగా సాఫీగా జరుగుతుంది. దేవుడు ఒకసారి ఇస్తాడు అవకాశం, 2 సార్లు ఇస్తాడు, ప్రతిసారి అయితే ఇవ్వడు కదా. మనలో తప్పులేంటి అవి మార్చుకుందాము అనుకుంటే బాగుంటుంది. కానీ ఎంతసేపు ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటే ఇంకా ఇంకా మన జీవితము అల్లకల్లోలంగా మారుతుంది. ఇది ఎంతమంది నమ్ముతారు అన్నదైతే కామెంట్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక్కడైతే నేను బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. అదే ప్రాసెస్ చూపిస్తూ చెప్తున్నాను. ఎందుకో నాకు చెప్పాలనిపించింది. తప్పుంటే అయితే క్షమించండి. ఎంతమంది ఏకీభవిస్తారు అన్నదైతే లైక్ రూపంలో తెలపండి.